దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు అన్నారు. కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన విజయరాజు బదిలీ కావడంతో రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాను అరసవెల్లి డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ కాకినాడకు బదిలీ జరిగిందని తెలిపారు. గతంలో రాజమండ్రిలో హస్బెండ్ కమిషనర్ గా పనిచేయడం జరిగిందని, కాకినాడలో 2 సంవత్సరాలు డిప్యూటీ కమిషనర్ FAC గా పనిచేయడం జరిగిందన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈరోజు ఉదయం 10 గంటలకి డిప్యూటీ కమిషనర్ కాకినాడగా నేను ఛార్జ్ తీసుకున్నాను. మరి ఈ డిప్యూటీ కమిషనర్కి తూర్పు, పశ్చిమ, కృష్ణా 3 జిల్లాలు, ఇటీవల జిల్లాలు కూడా బైఫర్కేషన్ అవడంతో సుమారు 7 జిల్లాలు, ఈస్ట్ ఏమో 3 జిల్లాలు, వెస్ట్ 2 జిల్లాలు, కృష్ణా 2 జిల్లాలు. 7 జిల్లాలు కూడా నేను ప్రీవియస్లీ ఐ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఎట్ రాజమండ్రి అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ డిప్యూటీ కమిషనర్ ఫర్ 2 years. I know this administration very well. మోరోవర్ ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో కూడా నేను పూర్వం పనిచేసిన అనుభవంతో ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవి కూడా చాలా ఈజీగా నేను పరిపాలన కొనసాగిస్తాను. మరి లోకల్లో ఉన్నటువంటి మా ఈఓలు, మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు మా ఉన్నతాధికారులు సలహాలు సూచనల మేరకు శక్తివంచన లేకుండా ఈ ఉప కమిషనర్ కాకినాడ పదవిని దిగ్విజయంగా నెరవేరుస్తానని తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు అన్యాక్రాంతమయ్యి కోర్టులో, మన ట్రిబ్యునల్ కోర్టులో ఎవిక్షన్లు అయ్యి పెండింగ్లో ఉన్న కేసులన్నింటి మీద కూడా రివ్యూ చేసి వెంటనే దేవస్థానాన్ని స్వాధీనపరచడంలో సంబంధిత సహాయ కమిషన్ వారి సహాయాలతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను.